అదే సుగాలి ప్రీతి విషయం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు. వైసీపీ ట్రాప్లో పడింది సుగాలి పార్వతి. మేము రావబట్టే, ఆ ప్రస్తావించబట్టే నేషనల్ అవార్డు ఇష్యూ అయింది. ఆ కుటుంబానికి ఎంతో కొంత న్యాయం జరిగిందని చెప్పి అంటారు. నేను ఒక మాట చెప్తున్నానండి. ఇప్పుడు 17లో కదా సుగాలి ప్రీతి ఇష్యూ జరిగింది. ఆ రోజున 19 వరకు నువ్వెందుకు మాట్లాడలా? మళ్ళీ 19 ఎలక్షన్స్లో నువ్వెందుకు మాట్లాడావు? 19 ఎలక్షన్స్లో మాట్లాడావు, 19 to 24 మాట్లాడుతానే ఉండటానికి నువ్వు ప్రయత్నం చేస్తూ ఉంటే 24 ఎన్నికలు అదే ఒక అస్త్రం. అదొక అస్త్రంగా నువ్వు చేసుకున్నావు. కానీ మేము 22లోనే ఆమెను పిలిపించి మరి జగన్మోహన్ రెడ్డి గారు వారి భర్త గారికి ఉద్యోగం ఇచ్చి 5 ఎకరాల పొలం ఇచ్చి ఇల్లు కట్టుకోవటానికి స్థలం ఇచ్చి, అమ్మ నీ బిడ్డని మేము తీసుకురాలేకపోవచ్చు, ఇది మేము నీకు చేసే ఒక చిన్నపాటి సహాయం అంతే, మేము చేయగలిగింది మేము చేస్తామమ్మా అని సిబిఐకి అప్పగించింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కదా. మన సిబిఐతో జగన్మోహన్ రెడ్డి గారు పరిగెడతారా ఏంటి? నాకు అర్థం కావట్లా. మాట్లాడటానికి కూడా ఉండాలి కదండి. ఇప్పుడు ఈ రాష్ట్ర పోలీసుల మీద నీకు నమ్మకం లేదని మాట్లాడుతున్నటువంటి సుగాలి ప్రీతి తల్లి గారి యొక్క ఆవేదనని పురస్కరించుకుని ఆయన ఏం చేశారు? సిబిఐకి అప్పగించారు. అక్కడి నుంచి కదా రావాలి. ఇప్పుడు తారుమారు ఇప్పుడు 17లో జరిగింది, 19లో తారుమారు ఎలా అయినాయి? సాక్ష్యాలు ఎట్లవుతాయి? ఇప్పుడు అయినాయి అంటున్నారు, ఎట్లవుతాయి? అదే డిపార్ట్మెంట్ అప్పుడున్నది వాళ్ళ అధికారులు, ఇప్పుడున్నది అదే డిపార్ట్మెంట్, అదే అధికారులు కదా. 19లోకి ఎట్లా తారుమారు అయినాయి? ఏదైనా కూడా వాళ్ళని కవర్ చేసుకోవటానికి, వాళ్ళని ఏమార్చుకోవటానికి, వాళ్ళ మీదకి ఏమి రాకుండా చూసుకునేటటువంటి ప్రయత్నాలే. సరే ఇదంతా వద్దండి, అనిత గారిని స్ట్రైట్గా ఒక క్వశ్చన్ వేస్తున్నా. నువ్వు అధికారం చేపట్టిన తర్వాత మంత్రివర్యులుగా 36వ ర్యాంకుకి పోలీసు వ్యవస్థ ఎందుకు పడిపోయింది? దానికి సమాధానం చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మా టైంలో 59 స్కర్చ్ అవార్డులు తీసుకున్నారు పోలీసు వారు. ఇండియాలోనే 2nd ర్యాంక్ సాధించింది పోలీసు వ్యవస్థ. మేము కట్టుదిట్టంగా పరిపాలన చేశామా? మీరు చేస్తున్నారా? మీలాగా మేమేమి దాడులు గీడులు మేమేం చేయాలి అంటే దానికి కూడా మళ్ళీ వీళ్ళు ఒకటి తీసుకొస్తారు. అంటే పార్టీ కార్యాలయం, పార్టీ కార్యాలయంలో అప్పుడు మనుషులు ఎవరు లేరు. పార్టీ కార్యాలయాన్ని మాత్రమే, అది మీ ఉన్నాడు కదా పట్టాభి, నేను ఇలాగే చెప్తున్నానండి. ఎందుకంటే ఎవరిని గబుక్కుమని మాట్లాడకూడదు. కానీ అతన్ని ఎందుకంటానంటే ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని, ఎందుకంటే నిన్న నోరు పారేసుకున్నటువంటి ఆ కిరాకార్పి గారు చాలా తెలివిగా క్షమాపణ చెప్పుకున్నాను అంటున్నాడు, కానీ వాడేం క్షమాపణ చెప్పలేదు. వాళ్ళకంటే మేమేం దారుణం కాదు. పట్టాభి అనేటటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి గారిని బోషడీకే అంటాం ఏంటండి? ఎంత దారుణమైనటువంటి మీనింగ్ గూగుల్లో, అసలు దాని మీనింగే తెలియదట. మళ్ళీ చూస్తే వెరీ ఎడ్యుకేటెడ్ అంటారు, నాలెడ్జిబుల్ అంటారు. నువ్వు చదువుకున్నావంటావు, జ్ఞానవంతుణ్ణంటావు, మళ్ళీనేమో బోషడీకి అనే పదానికి అర్థం తెలియకుండానే నొక్కి వక్కానిచ్చావా మీడియాల్లో? మరి నువ్వు అలా మాట్లాడుతుంటే, మరి నిన్న అన్నారు కదా నాగబాబు గారు, ముఖ్యమంత్రిని తప్పుగా మాట్లాడుతూ ఉంటే తీసుకెళ్ళి బొక్కలో దొయ్యకుండా నిన్ను ముద్దు పెట్టుకుంటారా అని పాపం ఎమ్మెల్సీ గారు పాపం ప్రస్తావించారు కదా. మరి మా ముఖ్యమంత్రి గారు ఆ టైంలో 19 to 24 ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని బోషడికే అని, ఆయన ఎడంకాలి గోటికి కూడా సరిపడినటువంటి ఒక వ్యక్తి మీడియా ముందు కూర్చొని మాట్లాడతా డైరెక్ట్గా క్వశ్చన్ చేస్తా ఉంటే ముద్దు పెట్టుకుంటారా ఏమి? కార్యకర్తలు ఊరుకుంటారు? ఇంకా మా సారేమి ఇంకా యాక్షన్ తీసుకోలేదు ఆయన మీద. కార్యకర్తలు అభిమానంతో ఒళ్ళు మండి తాట తీశారంతే. అప్పుడు అదేంటి, మీరిప్పుడు పోలీసుల్ని అక్కడ పహారాగా కాపలాగా పెట్టుకున్నట్టు మా వాళ్ళు ఏం కాపలాలు పెట్టుకోలే. అప్పుడు పోలీసు వ్యవస్థ యొక్క పరువు ప్రతిష్టల్ని మేమేం దిగజార్చలా. మీరు చేసినట్టు మేము చెయ్యలేదు, చెయ్యబోము కూడా. అది మా నాయకుడి ఈ విధానమే కాదు. ఆయన మాకేం చెప్పినా కూడా మన హద్దుల్లో మనం ఉండాలి. మనం రాజకీయం ఎందుకు చేస్తున్నాం? సేవా తత్పరతతో చేస్తున్నాం, ప్రజలకి మంచి చేయడానికి చేస్తున్నాం మనం. అదే మన ఇది. కానీ ఎందుకంటే ఆయన నిజంగా ఒక్కొక్కళ్ళ మీద కక్ష తీర్చుకునేవాడైతే, కోడికత్తి అని ఈ రోజుకి కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా హేళనగా వ్యంగ్యంగా మాట్లాడతారు. కానీ ఆ రోజు ఆ మనిషి కోడికత్తితో తను అటాక్ చేసినప్పుడు నేను చెప్తున్నాను, అది ఎంత కత్తే అవ్వచ్చండి, దానికి విషం పూసుంటే అది జస్ట్ ఇలా నొక్కటంతోనే ప్రాణం పోతుందిగా. వాడు కత్తితోనే అటాక్ చేశాడు కాబట్టి
ఆయన కూడా ఎంత సంయమనం పాటించాడంటే నిజంగా ఎవరు ఆందోళన చెందొద్దు, రాష్ట్రంలో ఎక్కడా ఏ విధమైనటువంటి అల్లర్లు చెయ్యొద్దు, ప్రజలకి ఇబ్బంది కలిగే పని మీరు చెయ్యొద్దు అని చెప్పి సైలెంట్గా హైదరాబాద్ వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకున్నాడు ఆయన. అది ఆయన సంస్కారం. మేడం, ఇప్పుడు ఒక మహిళగా ఉన్నారు మీరు, కొంచెం వాస్తవాలు మాట్లాడండి. తప్పకుండా. హోంమంత్రి గారు చెప్పేది ఏంటంటే గత ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వానికి పోలిస్తే మహిళ ఈ రోజున స్వేచ్ఛగా హ్యాపీగా ఉన్నారంటే అది మా గవర్నమెంట్లోనే. గత గవర్నమెంట్లో ఫోన్ మాట్లాడాలంటేనే భయంగా ఉండేది, స్వతంత్రం లేకుండేది, ఏ అగాయిత్యం ఏ సందులో ఏ జరుగుతున్నది భయం గుప్పిట్లో ఉండేది గత వైసీపీ గవర్నమెంట్ అనేది సాక్షాత్ హోంమంత్రి గారు చెప్తారు. మీరు ఎలా స్పందిస్తారు? నిజంగా అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు చాలా హ్యాపీగా సంతోషంగా స్వతంత్రంగా ఉన్నాము అనేది ఇప్పుడు హోంమంత్రి గారు చెప్తారు. ఏది వాస్తవం అంటారు మీరు? నిన్న మదనపల్లి సంఘటన తెలుస్తుందండి. 14 మంది కలిసి టీడీపీ కార్యకర్తలు మరి రాప్తాళ్ళలో ఒక పాపని రేప్ చేసినప్పుడు తెలుస్తుందండి వీళ్ళ భాగవతం. సుగాలి ప్రీతి కేసు డప్పు కొట్టుకున్నారు. ఈ రోజుకి ఏ న్యాయం చేయనటువంటి పరిస్థితి తెలుస్తూనే ఉంటుందండి ప్రజలకి. అంతేందుకు నిన్నగాక మొన్న అరవ శ్రీధర్ వారి కూటమి ఎమ్మెల్యే, రైల్వే కోడూరు, మరి ఆయన ఏం చేశాడు? ఏం యాక్షన్ తీసుకున్నాం? 3 మ్యాన్ కమిటీస్ అని చెప్తారు పవన్ కళ్యాణ్ గారు. ఏమండి 3 మ్యాన్ కమిటీ చేసాము, వారం రోజుల్లో రిపోర్ట్ వస్తుంది. అసలు ఇదెక్కడి విచిత్రం అండి, నాకు అర్థం కాదు. అసలు విక్టిమ్ని పిలిపించి మేం కమిటీ వేస్తున్నామని ఆ అమ్మాయిని బెదిరించి మీ కమిటీ ముందు కూర్చోబెట్టుకోవడం ఏంటి? మీరేం లా కాదే, జడ్జి కాదు కదా, మీరు జడ్జిలు కాదే, అసలు న్యాయ వ్యవస్థ కాదు, చట్ట వ్యవస్థ కాదు. మీరు కమిటీ వేస్తే మీ ఎమ్మెల్యే చేశాడా చెయ్యలేదా అనేది మీరు ఇన్నర్లీ ఎంక్వైరీ చేసుకోవాల్సినటువంటి కమిటీ అది. అంతేగాని విక్టిమ్ని తీసుకొని మీరు బెదిరించడం ఏంటి? అయినా అమ్మాయి ఏం తగ్గట్లేదే, నాకైతే 100% అన్యాయం జరిగింది, అతను నన్ను వాడుకుని వదిలేశాడు, నన్ను రేప్ చేశాడు, నా కుటుంబం నాశనం చేశాడు, 5 సార్లు నాకు కడుపు తీయించాడని ఆ ఆడపిల్ల బయటకు వచ్చి ఇప్పటిదాకా ఏం చేశానని మాట్లాడచ్చు. ఇప్పటిదాకా వాడు నమ్మించాడు కాబట్టి పెళ్లి చేసుకుంటాడు అన్నాడు కాబట్టి మూసుకునుంది ఆ తల్లి, మౌనంగా భరించింది. నువ్వు ఎప్పుడైతే ఇక నా వల్ల కాదు, నీతో అవసరం తీరిపోయిందన్న తర్వాత మహంకాళి కాక అమ్మలాగా ప్రేమిస్తుందా ఏంటి? అంటే ఇదే విషయాన్ని కూడా సంక్రాంతి టైంలో నారా చంద్రబాబు నాయుడు గారికి కంప్లైంట్ చేశానని చెప్పింది ఆవిడ. ముఖ్యమంత్రికి చెప్పానని చెప్పింది, పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలియపరిచానని చెప్పింది. కానీ మీరందరూ కలిసి ఏం చేశారు? అంతెందుకండి, 2 రోజుల క్రితం యూట్యూబ్లో మనం చాలా రీల్స్లో చూస్తున్నాం, ఒక తల్లి నా కూతుర్ని తీసుకెళ్ళిపోయారు, తిరుపతిలో తీసుకెళ్ళిపోయారు, నా కూతుర్ని కాపాడండి, వ్యభిచార కూపంలో ఉంది, బయటికి తీసుకొని రండి, దానికి జీవితాన్ని ప్రసాదించండి, నా దగ్గరికి పంపించకపోయినా పర్లా, దాన్ని బయటికి తీసుకొచ్చి పెళ్లి చేసి తను ఎక్కడైనా దూరంగా పంపించండి. నేను ఇక్కడికి కనకదుర్గమ్మ వారికి దండం పెట్టుకుని అసెంబ్లీ జరుగుతోంది, అందరూ ఇక్కడే ఉంటారని నేను వచ్చాను, ఆవిడ దగ్గరికి వెళ్తే నేను చూస్తాను చేస్తాను అంటోంది, కానీ వీసమెత్తి యాక్షన్ తీసుకోవట్లేదు అని. అసలు మీరు ఎంత బాగా పనిచేస్తున్నారో ఆ తల్లే చెప్పింది కదండి. ఇక ఏ లెక్కలో వైసీపీ గవర్నమెంట్లో బాగా జరగలేదు, ఇప్పుడు బాగా జరుగుతోందో నేను ఒకటే చెప్తాను సార్, నేను అదే చెప్తాను. వైసీపీ పార్టీలో వైసీపీ ప్రభుత్వం ఉన్నటువంటి డమ్మీ హోమ్ మినిస్టర్ కాదు అనిత అనేది సాక్షాత్తు కూటమి చెప్పింది. ఏంటి వైసీపీ మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు పనిచేసేటువంటి హోంమంత్రి డమ్మీనా అంటే ఏం చెప్తారు మీరు? నేను ఒకటి చెప్తా, నువ్వు దళిత హోంమంత్రివే, మా వాళ్ళు దళిత హోంమంత్రులే, ఇద్దరూ కూడా. వాళ్ళిద్దరూ ఉండంగా ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగింది అంటే వాళ్ళకి న్యాయం చేయడానికి కానీ, నెక్స్ట్ వాళ్ళ కుటుంబాలని వెళ్ళి పరామర్శించటంలో కానీ, వాళ్ళకి ఏదైనా న్యాయం చేయటంలో కానీ, ఈ విక్టిమ్స్ని ఆధారంగా చేసుకొని మరి నిందితుల్ని ఇన్ టైంలో క్యాచప్ చేయటంలో కానీ వాళ్ళు ఎప్పుడూ